అహ్మదాబాద్కి 80 కిలోమీటర్ల దూరంలో ధోలేరా అనే ఒక చిన్న పల్లెటూరును మోడీ గారు 2008లో చూశారు. మోడీ గారి మనసులో ఒక కోరిక జనించింది. అదేంటంటే భారతదేశం గర్వపడే ఒక నగరాన్ని నిర్మించాలని చెప్పి. ఇవాళ ఏ దేశంలో పోయినా కూడా చాలా క్లీన్ సిటీస్ ఉంటాయి మనకు. ఇప్పుడు చాలా దేశాలలో మనం వైట్ షర్ట్ను వారం రోజులు మనం పిండకపోయినా కూడా నల్లబడదు, డస్ట్ ఫ్రీ సిటీస్ ఉంటాయి. మిత్రులు చెప్పడంతో నేను ధోలేరా నగరం చూద్దామని వచ్చాను. ఇప్పుడిప్పుడే అది పురుడు పోసుకుంటున్నది, ఊపిరి తీసుకుంటున్నది. ధోలేరా అనేది భావనగర్కును ఈ అహ్మదాబాద్ మధ్యలో ఢిల్లీ ముంబై ఇండస్ట్రియల్ కారిడార్ DMIC అంటారు. దీని మధ్యలో ఉంటుంది, సముద్ర తీరానికి దగ్గరలో ఉంటుంది. భావనగర్లో అదానీ గారు ఒక పెద్ద పోర్టు నిర్మిస్తున్నారు. సో ఇక్కడ ధోలేరాలో ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని మోడీ గారు ప్రారంభిస్తున్నారు. సో ఈ ఎయిర్పోర్ట్ అనేది రాబోయే ఒక 2 సంవత్సరాల్లోనే ఇది ప్యాసింజర్స్ని ఒక 5 లక్షల మందిని మొదటి సంవత్సరం తీసుకుపోయే విధంగా ఫ్లైట్స్ ప్లాన్ చేశారు. ఒక 2-3 సంవత్సరాల్లోనే 5 మిలియన్ అంటే దాదాపు 50 లక్షల మందిని ఈ ప్రయాణికులను హ్యాండిల్ చేసే విధంగా ఆసియాలోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ని ఇక్కడ నిర్మిస్తున్నారు. సో ఇవాళ ఈ సిటీకి వచ్చిన తర్వాత ఇక్కడ జరుగుతున్న అభివృద్ధిని చూసిన తర్వాత మీతో పంచుకోవాలనిపించింది. ఎందుకంటే తెలంగాణలో చాలామంది పెట్టుబడులు పెట్టడంలో విఫలం అవుతుంటారు. అక్కడక్కడనే భూములు కొంటారు. అవి చాలాసార్లు ఆ రేట్లు తగ్గిపోయి చాలామంది సూసైడ్ చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ఉదాహరణకు గత 5 సంవత్సరాల క్రితం మంగళగిరిలో పెట్టుబడులు పెట్టిన వాళ్ళంతా కూడా జగన్ గారు ముఖ్యమంత్రి కాగానే ఆయన రాజధానిని మారుస్తాననేసరికి అందరూ కూడా నష్టపోయారు. చాలామంది హైదరాబాద్కు, వైజాగ్కి వాళ్ళ పెట్టుబడులు మార్చుకున్నారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యేసరికి హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టిన ఆంధ్ర ప్రాంతం వాళ్ళు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి అక్కడ ఆంధ్ర ప్రాంత రాజధాని నగరం దగ్గర మంగళగిరి దగ్గర మళ్ళీ వాళ్ళు అమరావతి దగ్గర వాళ్ళు మళ్ళీ ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఈ ఫ్లక్చువేషన్స్ అనేటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో కొద్దిగా ఉన్నాయి. రీజనల్ రింగ్ రోడ్కు, ఔటర్ రింగ్ రోడ్కు మధ్యలో ఉన్న ప్రాజెక్ట్స్ మాత్రం కొంతవరకు ఎకనామికల్గా సర్వైవ్ అవుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న పరిస్థితి చూస్తే హైదరాబాద్లో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులు కానీ, భూమిని కొనాలనుకున్న వాళ్ళు కానీ ధోలేరాకు వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే చాలా తొందరగా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అనేటివి కూడా పెరుగుతాయి. వాళ్ళ లాభాలు అనేటివి వాళ్ళు ఆశించిన రీతిలో వస్తాయి. సో ఇటువంటి అవకాశాలు చాలా తక్కువగా వస్తాయి. సో భారతదేశంలోనే ఒక అద్భుతమైన నగరం ఇక్కడ నిర్మాణం కాబోతున్నది. నాకు కూడా ఇది ఒక స్వప్నం. ఎందుకంటే కాలుష్యం లేని నగరాన్ని చూడాలని నేను చాలా కాలంగా అనుకుంటున్నా. అది భారతదేశంలో సాధ్యమైందని నేను అనుకోలేదు. బట్ ఇక్కడ మాత్రం ధోలేరాలో ఆ సాధ్యం అవుతుందని చెప్పి మోడీ గారు ఆయన ఇచ్చిన ఈ ప్లాన్ కానీ, ఇక్కడ వీళ్ళు నడుస్తున్న పనులు కానీ మనకు చూపెడతా ఉన్నాయి. ఇప్పుడు మనం ధోలేరాలో వాటర్ ఫ్రంట్ దగ్గర ఉన్నాం. ఇది ఒక ఆర్టిఫిషియల్ రివర్, అంటే మనుషులు నిర్మించిన ఒక నది. ఇది దాదాపు 10 కిలోమీటర్ల పొడుగు, ఈ 100 మీటర్ల వెడల్పుతోని ఈ రివర్ అనేది ధోలేరాలో మోడీ ప్రభుత్వం నిర్మించింది. నరేంద్ర మోడీ గారు రాజకీయంగా నేను ఎప్పుడు వారిని విమర్శించేవాడిని. వారి విధానాలు కూడా నాకు నచ్చేటివి కావు, వారి సిద్ధాంతం కూడా నాకు నచ్చేది కాదు. కానీ ధోలేరా నగరం ఆయన బ్రెయిన్ చైల్డ్ అని తెలిసిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత, ఆయన ఆలోచనలన్నీ విన్న తర్వాత, ఇక్కడ చూసిన తర్వాత అభినందించకుండా ఉండలేకపోతున్నాం. నరేంద్ర మోడీ గారు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే 2008లోనే ఒక అద్భుతమైన నగరాన్ని ఆయన స్వప్నించారు. సో ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా కూడా మనకు అనిపించేది ఇట్లాంటి నగరం మన దేశంలో లేదే అని చెప్పి. అది న్యూజెర్సీ కానీ, లేకుంటే అట్లాంటా, జార్జియా కానీ, ఎక్కడ పోయినా కూడా ఒక ఫీలింగ్ అయితే, ఒక వెలితి అనేది కనబడేది. సరే, హైదరాబాద్తో పోల్చినప్పుడు ఏంటంటే, హైదరాబాద్ నగరంతో పోల్చినప్పుడు గుజరాత్ ముఖ్యపట్నమైన అహ్మదాబాద్ కొంత వెనుకబడే ఉంది. కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చేసిన ఆ ప్రగతి ముందట అహ్మదాబాద్ వెలవెలబోతుంది.
కానీ ధోలేరా గురించి ఆయన డ్రీమ్ కానీ నరేంద్ర మోడీ గారు ఇక్కడ పెట్టిన ఎఫర్ట్స్ కానీ ఆయన నగర నిర్మాణం పట్ల చూపిన శ్రద్ధ కానీ చూసినట్టయితే భారతదేశంలో నవ్వుతో నభవిష్యత్తుగా ఈ నగరం నిలవబోతున్నది. అంటే సింగపూర్ నగరాన్ని మనం అభినందిస్తాం, దుబాయ్ని అభినందిస్తాం. దుబాయ్ సింగపూర్ కంటే కూడా ఎన్నో రెట్లు ఎక్కువగా మనకు ఇది ఉండబోతున్న షెంజన్ ఏదైతున్నదో స్క్రాచ్ నుంచి ఎడారి నుంచి షెంజన్ను నిర్మించడం జరిగింది. ఈ షెంజన్ కంటే కూడా చైనాలో ఉన్న షెంజన్ నగరానికంటే కూడా ఫాస్ట్గా క్విక్ టైంలో చాలా తక్కువ సమయంలో ధోలేరా నగరాన్ని నిర్మించుకుంటున్నారు. ఇది భవిష్యత్ తరాలు బాగా ప్రేమించే ఒక నివాస యోగ్యమైన నగరంగా, మోస్ట్ లివబుల్ అండ్ లవబుల్ సిటీగా ధోలేరా ఉండబోతా ఉన్నది. ఇక్కడ అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ఇదంటే ప్రత్యేకంగా నిర్మించిన నది. అహ్మదాబాద్లో ఎట్లయితే సాబర్మతి రివర్ ఫ్రంట్ ఉందో ఆ విధంగా ఇక్కడ కూడా ఉండాలనే ఉద్దేశంతో మోడీ గారు నిర్మించారు. మరి దీన్ని రెయిన్ వాటర్తో ఫిల్ చేస్తున్నారు. వర్షపు నీరంతా కూడా రకరకాల పైప్ లైన్స్ ద్వారా, రోడ్ల కింద ఉన్న పైప్ లైన్స్ ద్వారా ఈ నదిలోకి వస్తుంది. ఇది స్టాగ్నేట్ కాకుండా ఇక్కడ నుంచి ఒక పెద్ద చెరువులోకి వెళ్తుంది, ఆర్టిఫిషియల్ చెరువులోకి. అక్కడ నుంచి మళ్ళీ రీసైకిల్ అయ్యి మళ్ళీ ఇదే వాటర్ మళ్ళీ నదిలోకి వస్తుంది. సో ఎంత అద్భుతంగా ఉందంటే ఇక్కడ నది వ్యవస్థ. ఈ రోడ్లన్నీ కూడా ఎక్కడ వర్షం పడ్డా కూడా ఒక్క సెకండ్ కూడా వర్షపు నీరు దాని మీద నిలబడదు. నీరంతా కూడా కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ అన్నారు. గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ అంటే ఏంటంటే ఇక్కడ ఏ రకమైన ఎన్విరాన్మెంట్ పొల్యూషన్ ఉండదు. ఈ పక్కనే మనం చూస్తున్నాం రెన్యూ కంపెనీ వచ్చింది. ఇది ఎలక్ట్రానిక్స్ సంబంధించిన కంపెనీ. ఇవాళ సిలికాన్ వ్యాలీలో ఎట్లయితే మనకు చిప్స్ తయారవుతున్నాయో అట్లాంటి చిప్స్ ఇక్కడ తయారయ్యే విధంగా, సోలార్ ప్లేట్స్ తయారయ్యే విధంగా ఈ రెన్యూ కానీ, పక్కన ఉన్న టాటా సెమీ కండక్టర్ సంబంధించింది కానీ, రేపు ఫ్యూచర్లో వచ్చే వేదాంత ఫాక్స్కాన్ వల్ల సెమీ కండక్టర్ సంబంధించిన చిప్స్ కంపెనీ కానీ, ఇవన్నీ కూడా ఈ నగరానికి ఒక మణిభూషణంగా మనకు కనబడతాయి. సో ధోలేరా అనేది జీరో పొల్యూషన్ సిటీ, జీరో వేస్ట్ డిశ్చార్జ్ సిటీ. అంటే ఇక్కడ ఏది కూడా వేస్ట్ అనేది వేస్ట్ కాదు. సాలిడ్ వేస్ట్ని ఎట్లా హ్యాండిల్ చేయాలనేది అద్భుతమైన ప్రణాళికలు వేశారు. సాలిడ్ ఎఫ్లూయెంట్స్ అన్ని కూడా కలెక్ట్ చేసి వాటిని జాగ్రత్తగా ట్రీట్ చేయడానికి ఏర్పాట్లు జరిగినాయి. ఇక్కడ 20 mld వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ అనేది ఇక్కడ జరగబోతున్నది. అయితే ప్రతి వాటర్ బొట్టును, ప్రతి నీటి చుక్కను రీసైకిల్ చేసి మళ్ళీ ఇండస్ట్రీస్కి, మళ్ళీ పార్కులకు, రకరకాల వాటికి ఇవ్వడానికి ఇక్కడ ఏర్పాటు జరుగుతున్నది. ఇక్కడ ఏది కూడా వేస్ట్ కానే కాదు. సో ఏదైతే ట్రీట్ చేసిన తర్వాత వచ్చిన మిగిలిన వాటర్ ఉంటుందో దాన్ని మాత్రం జాగ్రత్తగా పైప్ లైన్స్ ద్వారా బయటికి పంపడం తప్ప ఇక ఏ రకమైన వేస్ట్ అనేది ఇక్కడ ఉండదు. సో రోడ్ల కింద, ఇక్కడ కనబడే ప్రతి రోడ్డు కింద మనకి ఎన్ని రకాల పైప్ లైన్స్ ఉంటాయంటే, ఫస్ట్ రెయిన్ వాటర్ హార్వెస్ట్కి సంబంధించింది ఉంటుంది. తర్వాత స్టామ్ వాటర్ డ్రైన్స్, అంటే వరద నీటిని ఎట్లా తీసుకుపోవాలనేది వాటి ఛానల్స్ చేశారు. తర్వాత వేస్ట్ వాటర్ని ఎట్లా తీసుకుపోవాలనేది వాటికి సపరేట్ పైప్ లైన్స్ ఉన్నాయి. డ్రింకింగ్ వాటర్ సంబంధించి సపరేట్ పైప్ లైన్స్ ఉన్నాయి. 20 mld వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఆల్రెడీ వచ్చింది. అంటే డ్రింకింగ్ వాటర్ సంబంధించి కూడా ఏ రకమైన పొల్యూషన్ లేకుండా దాన్ని క్లోరినేషన్ చేయడం కానీ, అత్యాధునిక పద్ధతులలో ప్రజల ఆరోగ్యానికి ఉపయోగపడే విధంగా ఇక్కడ పైప్ లైన్స్ ద్వారా ఆ వాటర్ని, మంచినీళ్లను ఇంటింటికి, తర్వాత ఇండస్ట్రీస్కి సప్లై చేసే ఒక ఏర్పాటు ఈ రోడ్ల కిందనే ఏర్పాటు చేశారు. రీసైకిల్ అయిన వాటర్ కూడా రోడ్ల కింద ఉన్న పైప్ల ద్వారానే పోతుంది. వీటితో పాటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన పవర్ బయట ఎక్కడ కూడా వైర్లు కనబడవు, అండర్ గ్రౌండ్ నుంచే ఉంటాయి. వాటితో పాటు గ్యాస్ పైప్ లైన్స్ ఉంటాయి. ప్లగ్ అండ్ ప్లే లాగా ఇక్కడ ప్రతి దగ్గర కూడా పైప్ లైన్స్ కనెక్టివిటీ అనేది ప్రతి ప్లాట్కు ఉంటుంది, ప్రతి ఇండస్ట్రీకి ఉంటుంది. వీటితో పాటుగా ఈ రివర్ ఫ్రంట్ దగ్గర ఎవరు వచ్చినా కూడా సేద తీరడానికి, పార్టీలు చేసుకోవడానికి సాబర్మతి రివర్ ఫ్రంట్ పక్కన ఎట్లయితే అహ్మదాబాద్లో ఏర్పాటు చేశారో అట్లా ధోలేరాలో కూడా ఏర్పాటు చేయబోతున్నారు. సో ఫ్యూచర్లో ఎవరైనా కూడా పొల్యూషన్కు దూరంగా ఉండాలనుకుంటే ఇది ఒక చక్కటి ప్రదేశం కాబోతున్నది అనేది మనకు అర్థమవుతా ఉన్నది. దీంతో పాటుగా ఒకవేళ వర్షపు నీళ్లు లేకపోయినట్టయితే ఈ నది ఎండిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నర్మదా నది నుంచి ఒక కెనాల్ను ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది. అంటే సౌరాష్ట్ర ప్రాంతం నుంచి అహ్మదాబాద్ వరకు కూడా కెనాల్ను డిగ్ చేస్తున్నారు. ఆ కెనాల్ ఇక్కడికి వచ్చి నదిని ఫిల్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ వెనిస్ నగరానికి పోయి చూడాల్సిన అవసరం లేదు. రివర్ ఫ్రంట్ మన దగ్గరే ధోలేరాలో ఏర్పాటు కాబోతున్నది. ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత రెండవ పెద్ద సిటీ, అంటే ఇండస్ట్రియల్ హబ్ రాబోతున్నది. మోడీ గారు మేక్ ఇన్ ఇండియా అంటే
మేము అనుకున్నాం ఎక్కడ కూడా మేక్ ఇన్ ఇండియా ఛాయలు కనబడడం లేదు, ఎక్కడ కూడా ఇండస్ట్రీస్ రావట్లేదు అని అనుకున్నాం. కానీ ఇక్కడ దాదాపు 2 లక్షల ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి సేకరించారు. 22 గ్రామాలకు సంబంధించిన భూమి ధోలేరా సిటీలో ఉండబోతున్నది. అంటే భారతదేశంలో మొట్టమొదటిసారి 2 లక్షల ఎకరాల భూమిని సేకరించి రైతులను ఒప్పించి ఇక్కడ గ్రామాలను డిస్టర్బ్ చేయకుండా ఒక అద్భుతమైన నగరాన్ని నిర్మించడం అనేది ఇది ఎవరం కూడా ఊహించింది కాదు. చాలా మందికి ఇప్పటికీ ధోలేరా అంటే ఏదో తెలియదు. సో సముద్ర తీరానికి దగ్గరలో భావనగర్కి కేవలం 60 కిలోమీటర్ల దూరంలో ఈ సిటీ ఉంది ధోలేరా. ఇప్పుడు ఇక్కడ నిర్మాణం అవుతా ఉన్నది. ఈ కనిపించే ఈ ప్రాంతము టాటా వాళ్ళు తీసుకున్నారు. మొన్ననే నరేంద్ర మోడీ గారు ఇక్కడ ఇనాగ్రేట్ చేశారు. టాటా సెమీ కండక్టర్ సంబంధించిన దానిలో 50,000 మంది ఎంప్లాయీస్ రాబోతున్నారు. ఆల్రెడీ ఇక్కడ రెన్యూ దానిలో 5-6 వేల మంది పనిచేస్తున్నారు. ఎయిర్పోర్ట్లో కూడా ఇవాళ వేలాది మంది పనిచేస్తున్నారు. ఇక్కడ రాబోయే ఫార్చ్యూన్ 500 కంపెనీకి సంబంధించిన చాలా ఇండస్ట్రీస్లలో మనకి ఇక్కడ దాదాపుగా 10 లక్షల మందికి సంబంధించిన ఎంప్లాయ్మెంట్ ఇక్కడ జనరేట్ కాబోతా ఉన్నది. వాళ్ళందరూ ఉండడానికి నివాస గృహాలు రావాల్సిన అవసరం ఉన్నది. ఇది ఒక స్మార్ట్ సిటీ అని ఎందుకన్నారంటే ఇక్కడ 15,000 సీసీ కెమెరాలు ఉంటాయి. ఈ 15,000 సీసీ కెమెరాలు వాటితో పాటు సెన్సార్స్ ఉంటాయి. ఎక్కడ ఏది జరిగిన క్షణాలలో ఏబిసిడి బిల్డింగ్ అని పెట్టారు, అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ సెంటర్ ఫర్ ధోలేరా, ఏబిసిడి. ఈ అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ సెంటర్ ఫర్ ధోలేరా అనేది హైదరాబాద్లో మనం ఏదైతే పోలీస్ టవర్స్ కట్టుకున్నామో అట్లాంటి ఒక 10-12 అంతస్తులున్న విశాలమైన భవనంలో మొత్తము సెక్యూరిటీ సిస్టమ్స్ అన్నీ కూడా అక్కడ ఉంటాయి. ఎక్కడ పొల్యూషన్ ఉన్నా కూడా వాళ్ళకి తెలిసిపోతా ఉంది సెన్సార్ల ద్వారా. ఎక్కడ యాక్సిడెంట్ అయినా కూడా వెంటనే అది వాళ్ళ దృష్టికి వస్తుంది ఆటోమేటిక్గా. ఎవరు కంప్లైంట్ చేయాల్సిన అవసరం లేకుండానే ఇక్కడ ఆ ఏర్పాట్లన్నీ ఉన్నాయి. ధోలేరాలో మంచి ఎడ్యుకేషన్ కూడా ఒక హబ్ కాబోతున్నది. తర్వాత హాస్పిటల్స్ కూడా ఇక్కడ అనేక అవకాశాలను వారు క్రియేట్ చేశారు. పెద్ద పెద్ద హాస్పిటల్స్, 5 స్టార్ హోటల్స్ రాబోతూ ఉన్నాయి. వీటితో పాటుగా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూరగాయలు పండించినట్టయితే ఇక్కడ తీసుకొచ్చి అమ్ముకోవడానికి వాళ్ళ మార్కెట్ ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎవరికి వాళ్ళకు సపరేట్ హబ్స్ ఏర్పాటు చేస్తున్నారు. అంటే జిగ్జాగ్గా ఉండకుండా ఇప్పుడు ఏదైతే భారతదేశంలో ఉన్న నగరాలు ఉన్నాయో ఏది కూడా ఒక ప్లాన్ ప్రకారం నిర్మించింది కాదు. ఎక్సెప్ట్ చండీగఢ్ ఒకటే డిఫరెంట్ సెక్టార్స్ ఏవైతే చండీగఢ్లో ఉన్నాయో, హర్యానా, పంజాబ్ రాజధాని సమస్య వచ్చినప్పుడు దాన్ని 1967 తర్వాత నిర్మించడం జరిగింది. కానీ దానికంటే 100 రెట్లు అధునాతనంగా ఈ ధోలేరా సిటీ నిర్మిస్తున్నారు. మనము చాలా సిటీస్ని స్క్రాచ్ నుంచి నిర్మించడం మనం చూసాం. బట్ ఈ సిటీ ఏదైతే ఉన్నదో ఒక ఫ్యూచర్ జనరేషన్కి సంబంధించిన సిటీగా, ఫ్యూచర్ సిటీగా ఇది రాబోతున్నది. మన దగ్గర అనురాగ్ అగర్వాల్ గారు ఉన్నారు. టీ హోమ్స్కి జియో రియాలిటీ అనే ఒక ఎంటిటీ ఉంది. జియో రియాలిటీ అనేది మార్కెటింగ్ సంస్థ. కస్టమర్స్కి ఏమేమి బెనిఫిట్స్ ఉంటాయి, ఇక్కడ ఎందుకు తీసుకోవాలి, వాళ్ళ పెట్టుబడి ఎట్లా రెండింతలయ్యే అవకాశం ఉంది. ఆ సంస్థ చైర్మన్గా ఉన్న జియో రియాలిటీ చైర్మన్ అనురాగ్ అగర్వాల్ గారు మనకు పరిచయం చేస్తారు. వారికి పరిచయం అవసరం లేని వ్యక్తి. నార్త్ ఇండియాలో కానీ సౌత్ ఇండియాలో కానీ ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న వ్యక్తి. వారు అనేక వ్యాపారాలలో 100 కోట్లు సంపాదించిన తర్వాత కూడా ఈ రియల్ ఎస్టేట్ సంస్థను పెట్టడానికి ప్రధాన కారణం అన్ఎంప్లాయ్మెంట్ ఉంది. కొన్ని లక్షల మంది అన్ఎంప్లాయ్మెంట్తో బాధపడుతున్నారు. వారికి ఏదో ఒక అవకాశం ఇద్దామన్న ఉద్దేశంతో వారు ఇప్పటికే కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు వివిధ సంస్థల ద్వారా. సో దీని ద్వారా కూడా వారు నిరుద్యోగ యువతకు ఒక బంగారు భవిష్యత్తుని ఇవ్వడానికి వారి ప్రాజెక్టులో మార్కెటింగ్ సంబంధించిన జియో రియాలిటీలో చైర్మన్గా కొనసాగుతున్నారు. వారు ఉండేది ఢిల్లీ, నోయిడా. ఫ్రీక్వెంట్గా హైదరాబాద్ విజిట్ చేస్తుంటారు. వారి మాటల్లోనే మనము విందాం. दोस्तों क्या आप जानना चाहेंगे एक ऐसे सिटी के बारे में जो हिंदुस्तान का वन ऑफ द मॉडेस्ट सिटी होने वाला है, सबसे स्मार्ट सिटी बनने वाला है, जो चाइना के शेंजन सिटी से नेक्स्ट लेवल का सिटी बनने वाला है, जिसकी टेक्नोलॉजी, जिसका डेवलपमेंट सिंगापुर से भी बेहतर होने वाला है। जी हाँ, मैं बात कर रहा हूँ धोलेरा के बारे में। राइट नाउ मैं धोलेरा की एबीसीडी बिल्डिंग के सामने खड़ा हूँ। ये यहाँ का हार्ट है, कंट्रोलिंग सेंटर है जो पूरे धोलेरा को कंट्रोल कर रहा है। धोलेरा की आप चाहे लाइट्स लीजिए, चाहे सीवरेज लीजिए, चाहे यहाँ का सिक्योरिटी सिस्टम लीजिए, किसी भी चीज़ के बारे में मैं बात करूँ तो सुबह से शाम हो जाएगी और मैं बात करता रहूँगा। लेकिन इस वीडियो में मैं आपको बहुत ब्रीफ में बताने वाला हूँ एक ऐसी जगह जिसका रेट आज से सिर्फ 5 साल पहले 500 रुपये स्क्वायर यार्ड से था, बल्कि 50 रुपये पर स्क्वायर यार्ड था, और आज ये 5 से 6 साल में लगभग 8,000 रुपये पर स्क्वायर यार्ड आ गया है। एक ऐसा
सिटी, ऐसा स्मार्ट सिटी जो मोदी जी का फेवरेट सिटी है। और अगर मैं ये कहूं अनऑफिशियली कि ये मोदी जी का फेवरेट प्रोजेक्ट है, सेंट्रल गवर्नमेंट और गुजरात गवर्नमेंट का बेस्ट प्रोजेक्ट है, तो इसमें कोई अतिशयोक्ति नहीं होगी। तो अगर आप चाहते हैं हिंदुस्तान के किसी एक ऐसी जगह इन्वेस्ट करना जहां पे श्योर शॉट मल्टीपल टाइम रिटर्न आएगा, तो वो ये सिटी धुलेरा है। और देखिए मोदी जी का एक अपना स्टाइल है, वो साफ नहीं बोलेंगे लेकिन इशारा देते हैं। धुलेरा को उन्होंने बोला है धुलेरा सर, SIR, यानी कि स्पेशल इन्वेस्टमेंट रीजन। इसका मतलब आप हिंदुस्तान में कहीं भी इन्वेस्ट करें, आप गोल्ड में करें, चांदी में करें, बिटकॉइन में करें, आप अपने किसी सिटी में कहीं भी कुछ भी इन्वेस्ट करें, लेकिन अगर आपको इन्वेस्टमेंट से है प्यार, तो धुलेरा में एक इन्वेस्टमेंट आपका होना ही चाहिए। सो दोस्तों तैयार हो जाइए, आने वाले वीडियो में हम आपको बहुत सारी इंफॉर्मेशन देने वाले हैं धुलेरा के बारे में, बट दिस इज द प्लेस जहां पे आप अपना बेस्ट इन्वेस्टमेंट करने वाले हैं। ఇప్పుడు ఇక్కడ నేనున్నది అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, దీన్ని ABCD బిల్డింగ్ అంటారు, అడ్మినిస్ట్రేటివ్ బిజినెస్ సెంటర్ ఫర్ ధులేరా. ఈ బిల్డింగ్ ద్వారా సిటీ అంతా కూడా మానిటరింగ్ చేయడానికి 15,000 CC కెమెరాలు ఉంటాయి. మన గుర్తే హైదరాబాద్ రోడ్ నంబర్, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 12 దగ్గర కేసీఆర్ గారు నిర్మించిన టవర్స్ ఏవైతే ఉన్నాయో పోలీస్ టవర్స్, సిమిలర్గా ఇక్కడ కూడా ఏంటంటే ఈ టవర్ నుంచి మానిటరింగ్ చేస్తారు. అదేవిధంగా ఒక CC కెమెరాలే కాకుండా ఇది గ్రీన్ ఫీల్డ్ సిటీ అని చెప్పి ప్రకటించారు, గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీ. ఇప్పటివరకు ఇటువంటి సిటీ ఒక్క అమెరికాలోనే ఉంది. అమెరికాలో వాషింగ్టన్ DCలో ఈ సౌకర్యం ఉంది. ఇందులో ఏంటంటే ఎక్కడికక్కడ సెన్సార్స్ ఉంటాయి. ఏవైనా పొగ వచ్చినా లేకుంటే ఏదైనా కాలుష్యం వచ్చినా కూడా ఆ సెన్సార్స్ గ్రాస్ప్ చేసి కమ్యూనికేట్ చేస్తే దానివల్ల వాళ్ళు వెంటనే దాన్ని అరికట్టడానికి చర్యలు తీసుకుంటారు. అంటే ప్రజల ఆరోగ్యం పైన ఎటువంటి ప్రభావం, నెగటివ్ దుష్ప్రభావం పడకుండా ఈ సెన్సార్స్ అనేటివి పనిచేస్తూ ఉంటాయి. ఇటువంటి ఒక అద్భుతమైన నగరాన్ని ఈ టవర్కు కనెక్ట్ చేసి ఇక్కడ ప్రతిదీ కూడా సిస్టమేటిక్ ఉండే విధంగా ఒక ఆదర్శవంతమైన నగరంగా ధులేరాను నరేంద్ర మోడీ గారు ఆవిష్కరిస్తున్నారు. సో ఇది చూసినట్టయితే 3 దశల్లో ఈ నగరాన్ని పూర్తి చేయాలని చెప్పి ఆయన అనుకున్నారు. ప్రధానంగా మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్ ఏదైతే నరేంద్ర మోడీ గారు చెప్పారో దాన్ని ఇంతకుముందు మనము ఎక్కడ కూడా అటువంటి ఛాయలు మనకు కనబడకపోయేది. సో చైనా నుంచి దిగుమతులు తీసుకోవడానికి చాలా దేశాలు ఇవాళ ముందుకు రావట్లేదు. చాలా దేశాల ప్రధానమంత్రులు భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. చాలా దేశాల నుంచి ఇన్వెస్టర్స్ భారతదేశం వైపు చూస్తూ ఉన్నారు. సో భారతదేశంలో ఒక ఇన్వెస్ట్మెంట్ హబ్గా, ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా ఈ ధులేరాను నరేంద్ర మోడీ గారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ రెన్యూ అనే కంపెనీ ఉత్పత్తులను ప్రారంభించింది. సెమీ కండక్టర్స్, సోలార్ ప్యానల్స్, టాటా వాళ్ళు 5,000 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ కూడా ప్రారంభించారు. సో ఇవన్నీ చూస్తుంటే ఒకప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి 5,000 మెగావాట్ల అవసరం ఉండేది. ఇవాళ కేవలం ధులేరా నగరానికే 5,000 మెగావాట్ల గ్రీన్ పవర్, సోలార్ పవర్ ఇక్కడ ఇస్తున్నారంటే ఇది రాబోయే రోజుల్లో ఎంత పరిశుభ్రమైన నగరంగా ఉండబోతుందో, ఎంత గ్రీన్ సిటీగా డెవలప్ చేయబోతున్నారో మనకు అర్థమవుతా ఉన్నది. సో ఇక్కడ పెట్టుబడులు పెట్టిన వాళ్లకు తప్పకుండా వాళ్ళు ఆశించిన విధంగా లాభాలు వస్తాయి. కాబట్టి ఇంతవరకు నార్త్ ఇండియా నుంచి, ఉత్తర భారతదేశం నుంచి పెట్టుబడులన్నీ కూడా హైదరాబాద్కి, దక్షిణ భారతదేశానికి వచ్చాయి. ఇప్పుడు మనకు ఒక అవకాశం వచ్చింది. అక్కడి పెట్టుబడులను ఇక్కడ మనం రియల్ ఎస్టేట్లో పెట్టుకున్నా, ఇక్కడ కన్స్ట్రక్షన్లో పెట్టుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ చాలా ఇక్కడికి వస్తున్నాయి. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ కాబోతా ఉంది. ఈ గ్రోత్ అనేది 10 ఏళ్ల కింద మొదలైంది. రాబోయే 2042 వరకు కూడా ఈ గ్రోత్ కొనసాగుతుంది. ఎందుకంటే ఆఖరి దశ, 3వ ఫేజ్ కంప్లీట్ కావడానికి ఇంకొక 20 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి ఎవరైనా కూడా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఇక్కడ ఒక మంచి అవకాశం ఉంది. నాకు అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మాటలు మీతో పంచుకుందామని, ఈ ధులేరా యొక్క అద్భుతాలను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఈ వీడియోలో వేర్వేరు ప్రదేశాలలో అక్కడ తిరిగి అక్కడ పరిస్థితిని చూసి నాకు అనిపించిన భావాలను మీతో షేర్ చేసుకుంటాను. ధులేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నిర్మాణం అవుతున్న స్థలంలో మనం ఉన్నాం. చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. మోడీ గారి డ్రీమ్ ప్రకారంగా ఇది దాదాపు సంవత్సరం క్రితమే పనులన్నీ కంప్లీట్ అయ్యి ఇనాగరేట్ కావాల్సి ఉండే. అంటే కోవిడ్ వల్ల కొద్దిగా 2 సంవత్సరాలు ఆలస్యమైంది. ఈ 2026 నాటికి ఇక్కడ నుండి డైరెక్ట్గా దేశానికి, ప్రపంచానికి అన్ని ఎయిర్పోర్ట్స్కి కూడా ఇక్కడ నుంచి ఫ్లైట్స్ ఉంటాయి. ఆసియా ఖండంలోనే
ఒక బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్గా దీని గురించి చెప్తున్నారు. సెకండ్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ అని చెప్తున్నారు. ఇందులో కార్గోది తర్వాత ప్యాసింజర్స్ రెండు కూడా ఉంటాయి. ఇంటర్నేషనల్ అండ్ నేషనల్ లోకల్ కూడా ఫ్లైట్స్ ఉంటాయి. దాదాపుగా 3,500 ఎకరాల భూమిని దీనికోసం సేకరించారు. ధొలేరా కోసం సేకరించిన దాదాపుగా 92,000 హెక్టార్లు అంటే దాదాపుగా 2 లక్షల ఎకరాల భూమి. అది కాకుండా మళ్ళీ అదనంగా ఎయిర్పోర్ట్ కోసం 3,500 ఎకరాలను కూడా సేకరించడం జరిగింది. సో ఇక్కడ పనులు చాలా వేగంగా జరుగుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉన్నది. రన్వే నిర్మాణం కూడా దాదాపు 80% పూర్తయింది. అదేవిధంగా దీన్నంతా లెవెల్ చేయడం కానీ తర్వాత టెర్మినల్ కోసం కావాల్సిన ఏర్పాట్లు కానీ వేర్వేరు కాంట్రాక్ట్ సంస్థలకు ఇచ్చినట్టు కనబడుతూ ఉన్నాయి. బోర్డులు పెట్టుకొని పనులు చేస్తూ ఉన్నారు. అట్లనే రెయిన్ వాటర్ని డైవర్ట్ చేయడానికి కూడా మంచి ఏర్పాట్లు ఇక్కడ చేస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్గానే దీన్ని ప్రచారం చేస్తున్నారు. సో మోడీ గారు 3వసారి మళ్ళీ ప్రధానమంత్రి అయిన తర్వాత అందరికీ ఒక నమ్మకం వచ్చింది, చాలా వేగంగా ఇది పనులు పూర్తవుతాయి, ఆయన ఈ టర్మ్లో దీన్ని పూర్తి చేస్తాడని. గుజరాత్లో 2వసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మోడీ గారి ఈ ఆలోచన వచ్చింది. సో ఇది బొంబాయి ఢిల్లీ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా ధొలేరా ఉన్నది. సో ఇక్కడికి చుట్టూ కూడా అన్ని ఇండస్ట్రియల్ టౌన్స్ ఉన్నాయి. ఇటు వడోదర కానీ ఇక్కడ భావనగర్ కానీ, భావనగర్ కేవలం 60 కిలోమీటర్లు, అహ్మదాబాద్ 80 కిలోమీటర్లు. సో ఇది మహారాష్ట్ర నుంచి ఢిల్లీ దాకా, హర్యానా కానీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఇటు గుజరాత్, ఇవన్నిటి కూడా కలుపుకుంటూ పోయే ఒక గొప్ప అవకాశం ఇండస్ట్రియలిస్టులకు ఇస్తున్నారు. సో ఇదంతా కూడా ఎయిర్పోర్ట్ ఏరియా. సో పనులు బాగా వేగంగా జరుగుతున్నట్టుగా మనకు కనబడుతూ ఉంది. సో రాబోయే 2 సంవత్సరాల్లో ఇక్కడ నుండి ఒక 50 లక్షల మందిని విదేశాలకు లేదా భారతదేశంలోని వివిధ రాష్ట్రాల ఎయిర్పోర్ట్లకు పంపించడానికి ఇక్కడ ఫ్లైట్స్ ఇక్కడ నుంచి టేకాఫ్ అవుతాయని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తూ ఉంది. మన దగ్గర టీ హోమ్ సంబంధించి అరుణ్ దాస్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం విశేషాలు ఏంటి సార్ ఎయిర్పోర్ట్ సంబంధించి చెప్పండి. ప్రస్తుతానికి మనం ధొలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర మనం ఉన్నాము. ఈ ఎయిర్పోర్ట్ 4,000 ఎకరాలు, 4,000 ఎకరాల్లో ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది తయారవుతుంది. ఇది ఏషియాలోనే నంబర్ 1గా ఘోషిత చేయడం జరిగింది. ఇందులో 2 రన్వేలు ఉన్నాయి, ఒకటి కార్గో, ఇంకోటి డొమెస్టిక్. కార్గో వచ్చి 4 కిలోమీటర్ల దూరంలో, ఇంకోటి మన డొమెస్టిక్ అనేది 2 కిలోమీటర్ల దూరంలో జరుగుతుందన్నమాట. ఇది చాలా వేగంగా ఈ ఎయిర్పోర్ట్ పనులు జరుగుతూ ఉంది. మీకు ముందు చూస్తే కొన్ని కన్స్ట్రక్షన్ వర్కింగ్లు అనేది జరుగుతూ ఉంది. అక్కడ మెటీరియల్స్ అనేది డంప్ చేయడం కానీ, వేరే విధంగా ట్రాన్స్పోర్ట్ విషయంగా కానీ చాలా పనులు ఫాస్ట్గా జరుగుతూ ఉంది. ఇది 2025 డిసెంబర్ 21కి ఫస్ట్ కార్గో ఫ్లైట్ అనేది యాక్టివ్ అవుతున్న దాన్ని బట్టి మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్యాసింజర్ ఫ్లైట్స్ ఎప్పుడు వెళ్తాయి? 2026లో ప్యాసింజర్ ఫ్లైట్స్ వెళ్తాయి. 2026లో అయితే డొమెస్టిక్ కానీ దాంతోపాటుగా ఇంటర్నేషనల్ కూడా. సో రన్వే రెండింటికి ఒకటే ఉంటుంది, కార్గోకి ఒకటి ఉంటుంది. సో మొత్తం ఎంత? దాదాపు 4,000 ఎకరాలు. ఎంతకాలం అయింది పనులు మొదలై? ఈ పని స్టార్ట్ అయ్యి కనీసం సంవత్సరం అయింది. ఈ సంవత్సరానికే ఇంత అద్భుతంగా పనులు స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఇయర్ జనవరి 25కి తప్పనిసరిగా అవుతుందన్నమాట. రెండవది ఏమంటే ఇక్కడ పని కానీ ఎప్పుడు ఆగదు, 24/7 పని జరుగుతూనే ఉంటుంది. రోజుకు కొత్త విషయాలు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. కొత్త విషయాలు అంటే కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉంటుంది అనమాట. సో దాదాపుగా 5 మిలియన్ ట్రాఫిక్ను హ్యాండిల్ చేస్తుంది ఎయిర్పోర్ట్ అని చెప్పారంటే 5 మిలియన్ 50 లక్షల మంది దాదాపుగా. సో పెద్ద ఎయిర్పోర్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అహ్మదాబాద్ నుండి ధొలేరాకు వచ్చేటువంటి ఎక్స్ప్రెస్ హైవే 250 మీటర్ల ఎక్స్ప్రెస్ హైవే అనేది ఇదేనండి. 250 మీటర్ల ఎక్స్ప్రెస్ హైవేకి ఇరుపక్కల రోడ్డు, మధ్యలో మెట్రో అనేది జగా వదిలిపెట్టున్నారు. ఇక్కడ నుండి ఎయిర్పోర్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఇది ఎక్స్ప్రెస్ హైవే. మనం ఇప్పుడు నిలుచుకున్నది ఎక్స్ప్రెస్ హైవే మీద. అండి మనం ఇప్పుడు యాక్టివేషన్ జోన్లోకి ఎంట్రీ అయిపోయినాము. ఇది ఏదైతే ఉందో నా రైట్ సైడ్లో ఇది ఆర్టిఫిషియల్ రివరు ఈ విధంగా కనీసం ధొలేరాలో 10 తయారవుతుంది అనమాట. ఇందులో ఇది మల్టీ అంటే మల్టీ ఆలోచనతో దీన్ని తయారు చేశారు. ఒకటి
ఈ ఏదైతే సిటీ ఉందో ఈ సిటీ నీళ్ళ మునగకుండా ఉండడానికి, నీళ్ళలా మునిగిపోయింది ఆ సిటీ నీళ్ళ మునిగింది ఇది మునిగింది అన్నట్టు అంటారు. కాకపోతే ఇక్కడ నీళ్ళలా మునిగేటువంటి ఏ విధంగా నీళ్ళు ఏదైతే వస్తుందో అది ఈ రివర్లోకి వెళ్ళిపోద్ది. ఈ రివర్ వాటర్ అనేది మళ్ళీ దానికి తాగునీటికి దానికి ఉపయోగానికి మళ్ళీ ఆ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్ళిపోతుంది అనమాట. అది ఏదైతే మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, రినోవా కంపెనీ యాక్టివేషన్ అయిపోయింది. అది అక్కడ ఉంది ఆ బిల్డింగ్ రినోవా కంపెనీ అనమాట. దగ్గరికి వెళ్ళినా కూడా మనం ఫోటో తీద్దాము. అక్కడ కనీసం ఇప్పుడు 5,000 నుండి 10,000 మంది ఎంప్లాయీస్ ఇప్పుడు ప్రస్తుతానికి పని చేస్తున్నారు. కాకపోతే ఇంకోటి ఏమంటే ఈ రోడ్డు చూడండి, ఇక్కడ ఈ రోడ్డు మనం ఏదైతే ప్లగ్ అండ్ ప్లే ఇంకోటి మనం దీంట్లో చూస్తున్నామో ఈ కింద రోడ్డు కింద 2-3 బండ్లు పోయేటువంటి అంటారు. కింద అన్ని సౌకర్యాలు కలిగినటువంటి ఏది కూడా కానీ పైన ఏది ఉండదు. కిందనే రిపేరింగ్ ఇంకోటి ఏదనేది కనెక్ట్ అంటే స్కోడా కనెక్ట్ అయ్యి మన ఏబిసిడి బిల్డింగ్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది. ఇది ఏది కూడా కానీ సెన్సార్ సిస్టమ్ ద్వారా ఎక్కడైనా కానీ దొంగతనం ఇంకోటి యాక్సిడెంట్ ఇలాంటి విషయాలన్నీ కూడా ఫటాఫట్ మన ఏబిసిడి బిల్డింగ్కి వెళ్ళిపోతుంది. అక్కడ నుండి ఇక్కడికి సెన్సార్ మాత్రంగా తెలియజేయడం జరుగుతుంది. వెంటనే పనులు జరుగుతుంది అనమాట. ఈ ఏదైతే ఉందో ఇది సైకిల్ ట్రాక్ అనమాట. ఈ సైకిల్ ట్రాక్ ఏదైతే రోడ్డుకి ఇరుపక్కల ఉన్నదో ఇది వాళ్ళనే అతి పెద్ద సైకిల్ ట్రాక్గా చేయడం జరిగింది. ఇంకా ముందుకెళ్ళి కొన్ని యాక్టివేషన్ కంపెనీలు కూడా చూద్దాం. ఓకేనండి, థ్యాంక్ యూ. టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్, ఇది సోలార్ పవర్ సంబంధించింది. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే ఈ సోలార్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో ప్యానల్స్ సూర్యుడు ఎటుంటే అటువైపు టర్న్ అవుతాయి అవి. సో హైడ్రాలిక్ టైపు కింద స్టాండ్స్ పెట్టారు వాటికి. సో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా తూర్పు పడమరకు సూర్యుడు పైన కూడా సోలార్ అనేది సూర్యరశ్మిని తీసుకుంటూ మనకు పవర్ అనేది ఇస్తూ ఉంటుంది. సో ధోలేరా అనేది ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న సిటీ. ఇక్కడ తయారయ్యే 300 మెగావాట్లు కూడా ధోలేరాకు చాలా ఎక్కువ ఇప్పుడైతే. ఎందుకంటే ఒక రెన్యూ అనే ఒక ఫ్యాక్టరీ వచ్చింది, అది కూడా సోలార్ సంబంధించిన ప్యానల్స్ తయారు చేసేది. ఇంకా సెమీ కండక్టర్స్ ఇట్లాంటివి ఇంకా రావాల్సిన అవసరం ఉన్నాయి. ఆల్రెడీ కన్స్ట్రక్షన్ కొంత వర్క్ జరుగుతూ ఉంది. సో గుజరాత్లోని వేర్వేరు ప్రాంతాలకు ఈ సోలార్ పవర్ అనేది టాటాస్ అమ్ముతున్నారు. సో ఇది 35 కిలోమీటర్ల పొడుగు సముద్ర తీరం వెంట ఉంది. ఇక్కడ ఒక క్రీక్ ఉంటుంది. మనకు గుజరాత్ చూసినప్పుడు ఆ నీళ్లు లోపలికి వచ్చినట్టు ఏదైతే క్రీక్ కనబడుతుందో ఆ ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ ఒక 4-5 నదులు వచ్చి సముద్రంలో కలుస్తాయి. అయితే ఇక్కడ ఏంటంటే ఈ భూములు అనేటివి వ్యవసాయానికి పనికిరావు, సాలినిటీ ఉంటాయి, అంతా ఉప్పు పేరుకపోతూ ఉంటుంది. ఈ నీళ్లు కూడా వ్యవసాయానికి పనికిరావు. అందుకని ఏంటంటే ఇక్కడ ఈ పనికిరాని భూములన్నిటినీ కూడా సోలార్ కోసం టాటాస్కి ఇవ్వడం జరిగింది. సో ఇదొక అద్భుతమైన సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఇది. ఈ ధోలేరాకు మొత్తంగా కూడా పవర్ సప్లై రాబోయే రోజుల్లో 5,000 మెగావాట్లు టాటాస్ను ఇతర కంపెనీస్ ప్రొవైడ్ చేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ధోలేరాకు సంబంధించిన మరొక ఈ సోలార్ పార్క్ సంబంధించిన అంశం. धोलेरा सिटी की प्लानिंग के बारे में और इसके फ्यूचर विजन के बारे में अगर आपको पता करना है तो टाटा से सीखिए। टाटा का ये प्लांट जो मेरे पीछे आपको नजर आ रहा है ये 300 मेगावाट पावर को जनरेट कर रहा है। लेकिन ये सिर्फ शुरुआत है। जिस जगह पे हम लोग खड़े हैं यहाँ से 35 किलोमीटर तक आगे चले जाइए, ऐसा ही सोलर पार्क आपको दिखाई देगा और टोटल यहाँ पे 5000 मेगावाट का इलेक्ट्रिसिटी प्रोडक्शन क्लीन एनर्जी में आज की डेट में हो रहा है। और यहाँ पे जो सोलर प्लेट्स हैं इनके बारे में बड़ी एक स्पेशल बात है कि ये सनफ्लावर टेक्नोलॉजी पे है। मॉर्निंग में ये ईस्ट में होता है और जैसे जैसे सनराइज मूव करती है ये वेस्ट तक मूव करता जाता है, यानी कि पूरी सन की एनर्जी को ये एब्जॉर्ब करता है। आज की डेट में ही धोलेरा में इतनी पावर जनरेट हो रही है जो धोलेरा में तो इस्तेमाल नहीं की जा सकती। तो यहाँ से ये सप्लाई किया जा रहा है गुजरात के दूसरे एरियाज़ में, और जैसे जैसे ये धोलेरा डेवलप होता चला जाएगा इस पावर का यूज़ धोलेरा में किया जाएगा और आने वाले समय में इस पावर स्टेशंस को और मल्टीप्लाई किया जाएगा। సుమారు 4500 సంవత్సరాల క్రితం ఇక్కడ లోథల్ అనే పట్టణం ఉండేది. ఒక పట్టణము పైన ఉంటే మరొకటి ఒక 15-20 మీటర్ల కింద ఉండేది. ఎందుకు అనంటే సాబర్మతి నదీ తీరంలో ఉన్న ఈ ప్రాంతంలో
తరచుగా వరదలు వస్తుండేది. ఈ వరదల నుంచి ఈ ఇళ్లను తర్వాత వర్తక వాణిజ్య కేంద్రంగా విలసిల్లిన ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడానికి ఆనాటి రాజులు ఈ ప్రాంతాన్ని కొంచెం ఎత్తు మీద నిర్మించడం జరిగింది. ఇప్పుడు నా వెనకాల ఉన్నదంతా కూడా ఆనాటి పట్టణం. ఈ పట్టణంలో నీటిపారుదల వ్యవస్థ చాలా చక్కగా ఉండేది. మనం చదువుకున్నాం సింధులోయ నాగరికతలో ఆనాడు విలసిల్లిన సంస్కృతిని, ఆధునికత అనేది ఎట్లా ఉండేది అనేది హరప్పా సంస్కృతిలో మనం చదువుకున్నాం. ఈ హరప్పా సంస్కృతిలో భాగంగానే గుజరాత్ రాష్ట్రంలోని అహ్మద్ నగర్కి 60 కిలోమీటర్ల దూరంలో ఈ లోథల్ పట్టణంలో పురాతత్వ శాస్త్రవేత్తలు ఈ అవశేషాలన్నింటినీ కూడా 1955 నుంచి 1962 మధ్య కాలంలో వీటిని కనుక్కోవడం జరిగింది. సో వీటిని పునర్నిర్మించడానికి కొంత ప్రయత్నం చేశారు. అంటే ఉన్న వ్యవస్థను చెడిపోకుండా కాపాడుకుంటూ కొంత అక్కడక్కడ శిథిలమైన కాడ చిన్న చిన్న రిపేర్లు చేయడం జరిగింది. సో చాలా వరకు పాత స్థితినే యథాతథంగా ఇక్కడ మనకు దాన్ని కాపాడారు, పరిరక్షించారు. సో దాంతోపాటుగా ఇక్కడికి సమీపంలోనే ఒక గొప్ప నేషనల్ మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, అంటే ఆనాడు నౌకాయానానికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందింది కాబట్టి ఇక్కడ నుంచి వర్తక వాణిజ్యాలు ఎట్లా ఈజిప్ట్ లాంటి దేశాలకు, మొసొపటేమియా ప్రాంతాలకు, గల్ఫ్ లాంటి దేశాలకు తీసుకుపోయారో అదంతా కూడా కళ్ళకు కట్టినట్టు చూపెట్టడానికి ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా నౌకాయాన రంగంలో వచ్చిన మార్పులకు అద్దం పట్టే విధంగా 4500 సంవత్సరాల సంస్కృతిని 4500 కోట్ల రూపాయలతోని నరేంద్ర మోడీ గారు పునర్నిర్మాణం చేస్తున్నారు. ఈ మ్యూజియం కూడా ఇక్కడ సమీపంలోనే ఉంది. ఈ ప్రాంతం యొక్క విశేషత ఏంటంటే ఇక్కడికి అతి దగ్గరలోనే ధొలేరా అనే ఒక గొప్ప నగరానికి మోడీ గారు దాదాపు 15 సంవత్సరాల క్రితం శ్రీకారం చుట్టారు. ఇది ప్రపంచంలోని గొప్ప నగరాల్లో ఒక నగరంగా ఉండబోతున్నది. సో దాదాపుగా పనులన్నీ మొదలైనాయి. ఈ ధొలేరా ఇక్కడ కేవలం 25-30 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. ఇక్కడికి దగ్గరలోనే మన తెలుగు ప్రాంతానికి సంబంధించిన వైకుంఠరావు టీ హోమ్స్ అనే సంస్థ పేరుతోని ఇక్కడ ఒక సైట్ తీసుకొని అందరూ ఉండడానికి వీలుగా ఇండ్ల ప్లాట్లను ఆయన నిర్మించడం జరుగుతున్నది. సో ఈ రియల్ ఎస్టేట్ సంస్థ టీ హోమ్స్ ఏదైతే ఉన్నదో ఇప్పుడు మనం ఉన్న ఈ లోథల్ నగరానికి అతి సమీపంలో ఉన్నది. అంటే ధొలేరాకు ఈ లోథల్కు మధ్యలో ఉన్న ఈ టీ హోమ్స్ అనేది రాబోయే రోజుల్లో ఎవరైతే అక్కడ ఈ ప్లాట్స్ కొంటారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఒక పెట్టుబడిని మరింత రెట్టింపు చేసుకునే విధంగా ఒక కమర్షియల్ వాల్యూ అనేది ఈ ధొలేరా దాంతో తర్వాత ఈ లోథల్ నగరంతో పురాతత్వ శాస్త్రవేత్తలు కనుగొన్న ఈ ప్రాంతం వల్ల ఈ టీ హోమ్స్ యొక్క సైటుకు బాగా విలువ చేకూరుతున్నది. సో ఆయన దూరదృష్టికి తప్పకుండా మనం అభినందించాల్సిందే. అదేవిధంగా నరేంద్ర మోడీ గారు దీన్ని పరిరక్షించడానికి తీసుకున్న ప్రతి చర్య కూడా అద్భుతం. రాబోయే తరాలకు ఇక్కడ నౌకాయానం ఎట్లా జరిగేది, ఈ ప్రాంతం నుంచి వర్తకాలు ఇతర దేశాలకు ఎట్లా వస్తువులను తీసుకుపోయేది, ఇవన్నీ కళ్ళకు గట్టినట్టుగా ఆనాటి నౌకల యొక్క డిజైన్ను పోల్స్తూ దగ్గరలోనే ఆ మ్యూజియంలో ఆయన యథాతథంగా ప్రిజర్వ్ చేయబోతున్నారు. రాబోయే 2-3 సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా కూడా జనసందోహంతో నిండిపోతుంది. ఇక్కడ అంతా కల్చరల్ హెరిటేజ్ సెంటర్ కాబట్టి ఇది ఐక్యరాజ్య సమితి గుర్తింపు కోసం కూడా 2014లోనే నామినేట్ చేయడం జరిగింది భారతదేశం, లోథల్ పట్టణాన్ని గుర్తించండి అని. బట్ ఈనాటికి కూడా యునెస్కో రికగ్నిషన్ ఇంకా రాలేదు. ఇటీవలనే హరప్పా సంస్కృతిలో భాగమైన మరొక పట్టణం ధోలవీరా అనే ప్రాంతాన్ని, ఇది కూడా గుజరాత్ రాష్ట్రంలోనే ఉన్నది, దాన్ని 2021 జూలై 25న ధోలవీరాను తెలంగాణలో ఉన్న రామప్ప దేవాలయాన్ని ఇంటర్నేషనల్ హెరిటేజ్ సైట్గా, అంటే అంతర్జాతీయ ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించడం జరిగింది. బహుశా ధోలవీరాను గుర్తించారు కాబట్టి ఈ లోథల్ పట్టణాన్ని, ఇక్కడ సంస్కృతిని గుర్తించడానికి మరికొంత సమయం పట్టవచ్చు. బట్ తప్పకుండా రాబోయే రోజుల్లో ఇది ప్రపంచ పర్యాటకుల దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటుంది. ఇక్కడ ఫెసిలిటీస్ కూడా, ఎమ్యూనిటీస్ కూడా అదే స్థాయిలో ఈ 4500 కోట్లతోని నరేంద్ర మోడీ గారు ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల ఈ ప్రాంతంలో భూముల ధరలు ఒక్కసారి ఆకాశాన్ని అంటినాయి. అంతకుముందు కనీసం 10,000 కూడా ఎకరం కొనే రోజుల్లో వెంటనే ఎప్పుడైతే మోడీ గారు ప్రకటించారో ఈ సైట్ యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఇక్కడ 4500 కోట్లతోని ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతానని ప్రకటించిన మరుక్షణం ఇక్కడ 10,000 గజం కూడా దొరకడం లేదు ఇప్పుడు. సో ఆకాశానికి భూముల ధరలు అంటడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ పాలకులు ఈ ప్రాంతం పట్ల వాళ్ళు చూపుతున్న మమకారం కానీ, రాబోయే తరాలకి ఈ ప్రాంతం ప్రాశస్తతను తెలపడానికి వారు పడుతున్న ఈ ఏదైతే ఈ శ్రమ ఉందో
తప్పకుండా అభినందించాలి. సో ఇది రాబోయే రోజుల్లో దేశానికే గర్వకారణమైన విధంగా ఈ ప్రాంతం విలసిల్లబోతున్నది. మరొకసారి 4500 సంవత్సరాల క్రితం ఎట్లయితే ఈ పట్టణానికి ఒక ప్రాముఖ్యత వచ్చిందో మళ్ళీ ఇవాళ ఆ ప్రాముఖ్యత రాబోతున్నది. గుజరాత్లోని అహ్మదాబాద్ జిల్లాకు దక్షిణ ప్రాంతంలో ఉన్న ఈ లోథల్ అనే ప్రాంతము క్రీస్తుపూర్వం 2400 సంవత్సరాల క్రితము ఇక్కడ ఒక నౌకాయాన కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడి నుండి రకరకాల డిజైన్లతో కూడిన కుండలు కానీ, కాటన్ వస్త్రాలు కానీ, వివిధ రకాల వజ్ర వైడూర్యాలు, రత్నాలు ఇక్కడి నుండి ఎగుమతి అవుతూ ఉండేది. మొసపటేమియా, అదేవిధంగా బహ్రెయిన్ లాంటి దేశాలకు, మిడిల్ ఈస్ట్ దేశాలకు, ఆఫ్రికన్ దేశాలకు ఇక్కడి నుంచి అనేక వస్తువులను నౌకాయానం ద్వారా వర్తకం సాగించేవారు ఆనాటి ప్రజలు. సో హరప్ప ఆన్షియంట్ కల్చర్లో భాగంగా ఇక్కడ సింధు లోయ నాగరికతలో అనేక రకాల చారిత్రాత్మకమైన ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ జరిగినాయి. ఈ ఎక్స్కవేషన్లో భాగంగా 1960-65 ఆ ప్రాంతంలో ఇక్కడ అనేక సింధు లోయ నాగరికతకు సంబంధించిన అవశేషాలను కనుక్కోవడం జరిగింది. వాటిని వచ్చే తరాలకు అందించడం కోసం నరేంద్ర మోడీ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇక్కడ ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. సుమారు 4500 కోట్లతోని సాగర్ మాలాలో భాగంగా ఆయన ఈ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. సో పూర్వకాలంలో నౌకాయానం ద్వారా వర్తక వాణిజ్యాలు ఎలా సాగేవి అనడానికి ఈ మ్యూజియం అనేది నేర్చుకోవడానికి ఉపయోగపడే ఒక పాఠ్యాంశంగా ఉంటది. సో ఇటువంటి చారిత్రక సంపదలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, ప్రజల మీద ఉంటుంది. సో ఇది రాబోయే రోజుల్లో విశేషంగా ప్రజలను ఆదరిస్తుంది, ప్రజల అభిమానాన్ని పొందుతుంది. ధోలేరా అనే ఒక ప్రసిద్ధమైన నగరం ఇక్కడ ఆవిష్కరించబడబోతుంది. ప్రపంచంలోనే గొప్ప నగరాల్లో ఒకటిగా భారతదేశ ప్రతిష్టను మరింత పెంచే విధంగా ఈ ధోలేరా ఉండబోతుంది. సో దాదాపు 2 లక్షల ఎకరాల్లో నిర్మించబోతున్న ధోలేరాకు, అదేవిధంగా సుమారు 4000 ఎకరాల్లో నిర్మించబోతున్న ధోలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు అత్యంత సమీపంలో ఈ మ్యూజియం ఉన్నందువల్ల ధోలేరా వల్ల ఈ మ్యూజియం వల్ల ధోలేరాకు ప్రాంతాలకు కూడా మంచి కీర్తి ప్రతిష్టలు తెచ్చే విధంగా మోడీ గారు ఈ ప్రాజెక్టును ప్లాన్ చేశారు. సో ఇది ఇప్పుడిప్పుడే నిర్మాణం అవుతుంది. ఇక్కడ నేవీకి సంబంధించిన మ్యూజియంగా దీన్ని పిలుస్తారు. ఎందుకంటే యాన్షియంట్ ఇండియాలో నౌకల ద్వారానే విదేశాలకు ఎగుమతులు జరిగేవి కాబట్టి అవన్నీ ఇక్కడ చూడడానికి వీలుగా ఈనాటి కాలంలోని ఈ నౌకాయానానికి సంబంధించిన పెద్ద లాంచ్ కానీ, అదేవిధంగా ఈ నౌకా రంగంలోని సైనికులు ఉపయోగించే హెలికాప్టర్ కానీ, విమానాలు కానీ ఇక్కడ పెట్టడం జరిగింది. సో వీటి ద్వారా రాకెట్ లాంచర్స్ కూడా ఈ దేశంలో ఇప్పటి ఆర్మీ ఎట్లా ఉపయోగిస్తున్నారు, నేవీ వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారు. సో ఆనాటి 2400 క్రీస్తు పూర్వం నాగరికతను, సంస్కృతిని, అదేవిధంగా 21వ శతాబ్దంలో ఈ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ రక్షణ రంగానికి సంబంధించిన విధానాలను తెలియజేసే విధంగా ఒక 5000 సంవత్సరాలకు సంబంధించిన చరిత్రకు రాబోయే రోజుల్లో అద్దం పట్టే విధంగా ఈ మ్యూజియం నిర్మాణం అవుతున్నది. మనం ఇప్పుడు అహ్మదాబాద్ దగ్గరకు వచ్చి ఈ ఫెదేరా పిప్లి స్టేట్ హైవే దగ్గర ఒక వెంచర్ వేశారు వైకుంఠరావు గారు. ఎన్విఆర్ ఇన్ఫ్రా పేరుతోని వారు హైదరాబాద్ లో చాలా ప్రెస్టీజియస్ వెంచర్ చేశారు. చాలా మంది నిరుద్యోగ యువకులకు వారు తమ వ్యాపారం ద్వారా ఉపాధి అవకాశాలే కాకుండా ఒక మెరుగైన జీవితాన్ని, వారి కలలను సాఫల్యం చేసుకోవడానికి అవకాశాన్ని వైకుంఠరావు గారు ఇస్తున్నారు. టీ హోమ్స్ పేరుతోని వారు రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశారు. అతి కొద్ది కాలంలోనే ప్రజల మన్ననలను, ఆదరణను పొందగలిగారు. సో వారు ఇంత దూరం వచ్చి, మనకు తెలుసు గుజరాత్ నుంచి, రాజస్థాన్ నుంచి తెలంగాణకు వచ్చి హైదరాబాద్లో వ్యాపారాలు చేసే వాళ్ళని మనం చూసాం, అగర్వాల్స్ కానీ, మార్వాడీస్ కానీ. కానీ ఇవాళ మార్కెట్ చేసే ఏజెంట్స్ను కలిగి ఉన్న వైకుంఠరావు గారు
మొట్టమొదటిసారిగా అహ్మదాబాద్ భావనగర్ స్టేట్ హైవేకి అతి సమీపంలో ఎయిర్పోర్ట్ రోడ్డు, అంటే ఇక్కడ ఒక కొత్త ఎయిర్పోర్ట్ రానుంది, ధోలేరా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఆ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పోయే రోడ్ లో అతి సమీపంలో, అంటే ఇక్కడ నుండి కేవలం 5-6 నిమిషాల్లో ధోలేరా ఎయిర్పోర్ట్ లో మనం చేరగలుగుతాం. అంత సమీప స్థలంలో ఆయన కష్టపడి రైతులను కలిసి ఇక్కడ వెంచర్ చేస్తున్నారు. ఒక 100 ఎకరాలలో కొన్ని వేల మందికి ఇక్కడ ఇండ్లు కట్టుకొని నివసించే ఒక అవకాశాన్ని వైకుంఠరావు గారు ఇవ్వాలనుకున్నారు. ఆయన ప్రయత్నాలు మొదలైనవి, సఫలీకృతం కావాలని కోరుకుంటున్నాను. సో మనకు తెలుసు, ఎంతో మంది ఉత్తర భారతదేశం నుంచి వచ్చి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నారు. కానీ తెలంగాణ నడిగడ్డ నుంచి అహ్మదాబాద్కి వచ్చి అక్కడి నుండి 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఎయిర్పోర్ట్ రోడ్లో వెంచర్ చేయడం అనేది ఎంతో సాహసోపేతమైన చర్య. సహజంగానే వైకుంఠరావు గారు ఒక డ్రీమర్, ఒక విజనరీ. అందుకే తన ప్రాజెక్టుకు విజనరీ విస్టా అని చెప్పి పేరు పెట్టారు. ఇది చాలా అద్భుతమైన అవకాశం. ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటారో వ్యాపారాలలో, రియల్ ఎస్టేట్ రంగం అనేది పెట్టుబడులను 2-3 చేసుకోవడానికి ఒక మంచి చక్కటి అవకాశం అనేది మనందరికి తెలుసు. కానీ ఇప్పుడు హైదరాబాద్ సరౌండింగ్స్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్టయితే 3-4 సంవత్సరాలకు కొద్దిగా పెరుగుతుంది, 7-8 సంవత్సరాలకి రెట్టింపు కావచ్చు. కానీ ధోలేరాలో ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా కూడా, ఎక్కడ పెట్టుబడి పెట్టినా కూడా సంవత్సరానికి 2 5 ఏళ్లకు 10 అయ్యే అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ రియల్ ఎస్టేట్ సంస్థలు చెప్తున్నాయి. వీటిలలో ప్లాట్లు కొన్న వాళ్ళు కూడా చెప్పేది ఏంటంటే, బంగారానికి ధర పెరుగుతుందో పెరగదో కానీ ఆ బంగారాన్ని అమ్ముకొని వచ్చి ఇక్కడ ప్లాట్ కొన్నట్టయితే 3-4 ఏళ్లలోనే 4 అవుతుంది, 8 అవుతుంది అని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కూడా నిజమేనని అనిపించింది. ధోలేరా అంతా చూసిన తర్వాత ఒక అద్భుతమైన అవకాశాన్ని నరేంద్ర మోడీ గారు వ్యాపారం చేయాలనుకున్న వాళ్ళకి, కస్టమర్స్కి, ఎవరైతే పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారో వాళ్ళకి ఆయన కల్పించారు. ధోలేరా అనేది ఒక ఫ్యూచర్ సిటీ. సో ఇటువంటి భవిష్యత్తు ఉన్న నగరాన్ని ఒక విజనరీ మోడీ గారు దీన్ని రూపొందిస్తున్నారు. దీనిలో ఏంటంటే ఇది ఒక గ్రీన్ కారిడార్, అంటే గ్రీన్ ఫీల్డ్ సిటీస్ అనేటి, స్మార్ట్ సిటీస్ అనేటి ప్రపంచంలో చాలా తక్కువగా ఉన్నాయి. మనం వాషింగ్టన్ డీసీని చూడొచ్చు. ఇవాళ అమెరికా రాజధానిగా ఉన్న క్యాపిటల్ సిటీ ఏదైతుందో వాషింగ్టన్ డీసీ, అది ఒక గ్రీన్ ఫీల్డ్ సిటీ. గ్రీన్ ఫీల్డ్ సిటీకి సంబంధించిన అంశాలన్నీ ఇంతకుముందే మనం మాట్లాడుకున్నాం. సో అటువంటి గ్రీన్ ఫీల్డ్ సిటీ పక్కనే వైకుంఠరావు గారు ఇక్కడ వెంచర్ వేశారు. సో నేను ఎవరైనా తెలంగాణ బిడ్డలు కానీ, తెలుగు మాట్లాడే వాళ్ళు కానీ పెట్టుబడులు పెట్టాలనుకుంటే ఇంతకంటే మంచి స్థలం అనేది ఉంటుందని నేను అనుకోవట్లేదు. వెంచర్స్ చాలా ఉంటాయి, ఎందులో పెట్టినా కూడా మట్టిని నమ్ముకున్న వాడు నష్టపోడు, వెంచర్స్ నమ్ముకున్న వాళ్ళు కూడా నష్టపోరు. तो जैसा आप लोगों ने अभी तक धोलेरा के बारे में पूरी तरह से जाना, और अब फाइनली अब हम आते हैं अपने प्रोजेक्ट विजनरी विस्टा, जो कि हमारे बहुत ही प्यारे अजीज मित्र श्री वैकुंठ गारू जी का एक बहुत ही प्यारा प्रोजेक्ट है, विजनरी प्रोजेक्ट है। एक बात तो मैं आपको यहाँ बता सकता हूँ, गुजरातियों का मैं बहुत सम्मान करता हूँ और बहुत बढ़िया बिजनेसमैन होते हैं, लेकिन हैदराबाद में हमने एक ऐसे बिल्डर को पाया जिसको हमको लगा कि गुजरात में इंट्रोड्यूस करना चाहिए, और हैदराबाद के बिल्डर गुजरात में आके क्या कमाल करेंगे, इसका एक सीधा सादा जागता उदाहरण है विजनरी विस्टा। और एक बात का से मैं दोबारा से वायदा कर सकता हूं कि ये प्रोजेक्ट वन ऑफ द बेस्ट प्रोजेक्ट ऑफ धोलेरा होने वाला है। प्लॉटिंग प्रोजेक्ट है ये, 40 फुट वाइड रोड हम इसका सेंट्रलाइज्ड रोड दे रहे हैं, 30 फुट का अंदर रोड दे रहे हैं। उसके अलावा इसमें जितनी भी मॉडर्न फैसिलिटीज हो सकती हैं वो सारी मॉडर्न फैसिलिटीज हम लोग दे रहे हैं, चाहे वो लाइट हो, सीवेज हो, सेप्टिक टैंक्स हो, क्लब हाउसेज हो, और जितनी भी फैसिलिटी कोई सोच सकता है वो सब कुछ है। और द बेस्ट पार्ट, ये फेद्रा पीपली रोड हाईवे पर है, ऑन द बैंक ऑन द हाईवे हम लोग खड़े हैं, और इसको एयरपोर्ट रोड भी बोल रहे हैं हम लोग। ये एयरपोर्ट रोड कहला रहा है यहाँ का। इनफैक्ट आज के कुछ समय बाद, सालों बाद नहीं, कुछ महीनों बाद इस रोड पे एक 100 गज का प्लॉट लेना किसी के लिए सिर्फ एक सपने से ज्यादा कुछ नहीं होगा, नहीं मिलेगा, ये गारंटी है। जिस जगह पे मैं खड़ा हूं यहाँ से एयरपोर्ट जाने पे हमको सिर्फ 5 से 7 मिनट लगता है, सिर्फ 5 से 7 मिनट। 4 लेन रोड है ये ऑलरेडी, जो कि 6 लेन रोड में कन्वर्ट होने वाला है। आउटस्टैंडिंग प्रोजेक्ट है, यहाँ का बेस्ट प्रोजेक्ट विद द बेस्ट डेवलपमेंट एंड कंस्ट्रक्शन धोलेरा के सबसे इकोनॉमिकल और सही प्राइस पर आपको मिलेगा। और एक चीज बता सकता हूं, यहाँ की जो प्राइसिंग है उसको लेकर मैं आपको बताता हूं। आज से 5 साल पहले 2019 में धोलेरा का जो प्राइस था 2019 में वो था 50 रुपए स्क्वायर यार्ड।
सोच के देखिए 50 रुपीज स्क्वायर यार्ड। आप में से जितने भी लोग सुनेंगे शौक लगेगा कि यार हम लोग कहाँ थे उस टाइम। और वो उसके बाद आ गया हमारा वेल नोन कोरोना का पीरियड, लेकिन फिर भी 2021 आते आते यहाँ का प्राइस पहुंच गया 1500 से 2000, यस 1500 टू 2000 रुपीज पर स्क्वायर यार्ड। और 2022 आते आते ये प्राइस आ गया 2000 से 2500 रुपए स्क्वायर यार्ड पे, 3000 रुपए स्क्वायर यार्ड पे। इनफैक्ट अभी जब मैं खड़ा होकर ये वीडियो में बात कर रहा हूं, अभी हमारा जुलाई मंथ चल रहा है 2024, जनवरी 2024 में यहाँ का रेट क्या था, लगभग 3000 रुपए स्क्वायर यार्ड, लगभग 3000 रुपए स्क्वायर यार्ड। लेकिन अचानक क्या हुआ, टाटा सेमीकंडक्टर का अनाउंसमेंट होता है और जैसे ही अनाउंसमेंट होता है यहाँ का रेट सीधा 7 से 8,000 रुपए स्क्वायर यार्ड क्रॉस कर गया। आज तो उससे भी ज्यादा हो गया है। अगेन हमारे प्राइस कुछ और हैं, तो जिनके भी माध्यम से आप हमारे यहाँ तक पहुंचे हैं या आपकी बातचीत चलेगी वो आपको और बताएंगे इसके बारे में कि आज के हमारे प्राइस क्या हैं। बट वन ऑफ द बेस्ट प्राइस हम आपको यहाँ ऑफर कर रहे हैं विद ऑल द एम्यूनिटीज। और एक चीज इंपॉर्टेंट बताता हूँ, यहाँ पे आप इसको सिर्फ प्रोडक्ट को यानी कि प्लॉट को लेके डाल दीजिए, प्राइस बहुत तेजी से एस्केलेट होने वाला है। क्योंकि 2019 से लेकर 2024 तक जब रेट 50 रुपए पर स्क्वायर यार्ड से 7,000 रुपए पर स्क्वायर यार्ड, 8,000 रुपए पर स्क्वायर यार्ड आ सकता है, तो आज 2024 से लेकर अगले 2 से 3 साल में क्या होने वाला है, जबकि 2026 दिसंबर में यहाँ से सिर्फ 5 मिनट की दूरी पर जो एयरपोर्ट है वो एक्टिव हो जाएगा। मुझे नहीं लगता ये रेट कम से कम 30-40 हजार रुपए पर स्क्वायर यार्ड से कम होंगे, ये मेरा एस्टिमेशन है, कुछ भी हो सकता है। दूसरा, यहाँ पे इतनी तेजी से इंडस्ट्रीज आ रही हैं, इनफैक्ट टाटा सेमीकंडक्टर में ही लगभग 50,000 एम्प्लॉय आएगा और ये सब हाईटेक एम्प्लॉय होगा विद अ वेरी गुड सैलरी। तो हमारा जो ये प्रोजेक्ट है जो कि अभी लगभग 20 एकड़ का है, हमारी कोशिश है कि हम इसको 100 एकड़ तक लेकर जाएंगे। और जब हम इसको 100 एकड़ तक लेकर जाएंगे तो लगभग 2500 से 3000 यूनिट्स हमारे पास यहाँ होंगी, जबकि टाटा में आ रहा है लगभग 50,000 एम्प्लॉय। तो यहाँ पे चाहे आप बना के इसको रेंट पे दीजिए, चाहे प्लॉट को छोड़ दीजिए, दोनों ही केसेस में आपका जो रिटर्न है वो सुपर पవర్ఫుల్ होने वाला है। సో ఈ అవకాశం ఇచ్చిన టీ హోమ్స్ వాళ్ళకి కృతజ్ఞతలు.